అండి నేను మీ శివాని. ఇవాళ వచ్చేసి మనం టాపిక్లో కాయలు తాలుగెల అవ్వకుండా వాటికి మనం ఏం చేయాలి, ఏంది, ఎలా నివారించుకోవాలి చూద్దామండి ఒకసారి. ఇలా లావు కాయలు తాలుగెల అవుతూ ఉన్నాయండి. సో వీటికి మనం కంట్రోల్లో పెట్టుకొని ఏ మందు స్ప్రే చేసుకోవాలి. జమీర్ అండి, అదామావల్ జమీరు ఎకరానికి వచ్చి 400 ml తీసుకోండి జమీరు. అలానే దీంతో పాటుగా ప్లాంటమైసిన్ తీసుకుంటే, ప్లాంటమైసిన్ వచ్చి 100 గ్రాములు, ప్లాంటమైసిన్ 100 గ్రాములు, జమీరు 400 ml, ఈ రెండు తీసుకొని మనం స్ప్రే చేస్తే ఇలా కాటుక మచ్చలు వస్తున్నాయండి. కాయ పండిన తర్వాత కాటుక మచ్చ ఈ అలా మసి మచ్చలాగా అయిపోయి కాయ తాలుగాయలకు మారిపోయిందండి మొత్తం. సో ఇలాంటి వాటిని మనం నివారించుకోవడానికి ప్లాంటమైసిన్ 100 గ్రాములు ఎకరానికి, జమీర్ వచ్చేసి 400 ml, ఈ రెండు స్ప్రే చేయడం వల్ల మనకి కొత్తగా తాలుగాయలు రాకుండా తోట క్వాలిటీగా ఉంటుంది. అలానే కాయ షైనింగ్ వస్తుంది. సో రైతులకి చాలా వాటికి ఇబ్బంది లేకుండా తాలుగాయలు లేకుండా, తాలుగాయలు అయితే రేటు తగ్గుతుంది మనకి. సో దిగుబడి తగ్గిపోతుంది కాబట్టి తాలుగాయలు కాకుండా ఇలా క్వాలిటీగా షైనింగ్గా రావాలి, ఇట్లా బాగుండాలి కాయలంటే మీరు ఒకసారి జమీర్ స్ప్రే చేసుకోండి. జమీర్తో పాటు ప్లాంటమైసిన్ వేసుకోండి. సో మీకు తాలుగాయలు అవ్వవు. రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు తాలుగాయలు అవుతున్నాయని. సో దానికోసమని స్ప్రే చేసుకోండి. మీకు క్వాలిటీ కోసం తోట బాగుంటుంది, తాలుగాయలు అవ్వకుండా ఉంటాయి, కాయ షైనింగ్ వస్తుంది. ఎవరైతే కాయలు కోస్తామో ఒక వారం 10 రోజుల్లో అనగా ఒకసారి స్ప్రే చేసుకోండి జమీరు అలానే ప్లాంటమైసిన్ చేసుకుని బాగుంటుందండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ నా ఛానల్ని.